అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మర్మాన్ని గ్రహించాలి. 1 కొరింథీయులకు 13వ అధ్యాయం మొత్తం వరాల కంటే ప్రేమ గొప్పదని చెప్తుంది. ఎందుకు? మీరు పరలోక భాషలు మాట్లాడవచ్చు, కొండలను కదిలించే విశ్వాసం ఉండవచ్చు, అద్భుతాలు చేయవచ్చు, కాని మీ హృదయంలో తోటి సహోదరుని పట్ల ప్రేమ లేకపోతే దేవుని దృష్టిలో ఆ వరాలన్నీ కేవలం మోగుతున్న కంచులాగా, వాయిస్తున్న తాళంలాగా వ్యర్థంగా మారిపోతాయి. వరాలు అనేవి మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవడానికి ఇచ్చినవి కావు, క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచడానికి ఇచ్చిన పరికరాలు మాత్రమే. ముగింపు: ఈరోజు ఒక నిజాన్ని గ్రహించండి. మీరు దేవుని ద్రాక్షతోటలో ఒక భాగం. దేవుడు మిమ్మల్ని ఊరికే సృష్టించలేదు, మీకోసం ఒక ప్రత్యేకమైన బాధ్యతను, ఒక వరాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ ఆ వరం ఏంటో మీకింకా తెలియకపోతే ప్రార్థనలో మోకరిల్లండి. సంఘంలో చిన్న సేవతోనైనా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ హృదయం ఏ సేవవైపు ఆకర్షించబడుతోందో అదే దేవుడు మీకిచ్చిన వరం. ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మహిమ కోసం వాడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.